किलो वेट लेके जाते थे, 130 किलो वजन। और ये गाड़ी कब आ गई आपकी बढ़िया सुंदर सी गाड़ी? सर ये गाड़ी का मतलब ये मैं हिंदी भी बोलता, ये गाड़ी ऐसा है सर मेरे ఈ బండి ఎట్లా వచ్చిందంటే నాకు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే నాకు అత్తగారు ఇచ్చినటువంటి బైక్లో అది తీసుకోవడం రాదు. నా పరిస్థితి చూసి నేను ఎవరికైతే నా అమ్మే ప్రోడక్ట్ ఎవరికైతే ఇస్తున్న ఒక వ్యక్తి నా మీద నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి పర్మిషన్ యూజ్ చేసుకో అని చెప్పేసి నేను ఎవరికైతే ప్రోడక్ట్ ఇస్తున్నా ఆయన నాకు ఆ ప్రోడక్ట్ ఆ బైక్ వాడుకోమని ఇచ్చింది. కార్ వచ్చేసి సార్ ఏప్రిల్ 22 ఆల్రెడీ 8-9 మంత్స్ అవుతుంది సార్. సో కార్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర వస్తుంది. సిట్రాన్ C3 బ్రాండ్ న్యూ 8.5 लाख కార్ తీసుకున్నాం సార్ ఈ బిజినెస్ తో. యాక్చువల్లీ वो बता रहे थे సార్ నాకు ఎవరైతే నా ఫోన్ కాంటాక్ట్లో అందరు లిస్ట్ రాసిన, సో 1-to-1 కాల్ చెప్పుకుంటూ వెళ్ళిన చాలా మంది నో అన్నారు. సో నో అన్న ప్రతి ఒక్క దగ్గర నాకు అనిపించింది వీళ్ళు నో అంటున్నారంటే ప్రజెంట్ నా దగ్గర మూమెంటం లేదా, లేకపోతే నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతున్నదో. ఎవరైతే ఎస్ అన్నారో వాళ్ళతో బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాను. సో విత్ ఇన్ 5 months 20 days సిట్రాన్ దగ్గరికి వెళ్ళిపోయినా సార్. సో చాలా మంచి సక్సెస్ వచ్చింది. बहुत सारे लोगों को नंबर दे दीजिए प्लीज कि आपने कैसे सपोर्ट किया बिजनेस में परमेश्वर जी को. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు माइक पास में कर लीजिए. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు గాయత్రి. నేను సార్కి వచ్చేసి ఎలా సపోర్ట్ చేశారు సార్ చెప్పండి. సార్ నేను వచ్చేసి సార్కి సలీం సార్ని యూట్యూబ్లో చూసి బిజినెస్ ఎట్లా సపోర్ట్ చేశారు అని చెప్పండి. బట్ సార్ వర్క్ చేస్తున్నప్పుడు నేను సలీం సారే నన్ను సంగారెడ్డిలో స్టోర్లో వర్క్ చేయించేవాడు. సలీం సార్ 9 months వరకు చేసిన. ఇప్పుడు సార్కి ఎట్లా సపోర్ట్ ఇప్పుడు చేస్తారు? నేను ఓన్లీ వెళ్ళి ప్లాన్లు చెప్తాను సార్కి. సార్ వేరే వెళ్తాడు, నేను వేరే వెళ్తాను ప్లాన్లకి. ఇద్దరం ఒకే దగ్గరికి వెళ్తే ఒకే ప్లాన్ అవుతుందని చెప్పేసి సార్ వేరే టీంతో వెళ్తాడు, నేను వేరే టీంతో వెళ్తాను. నేను 2 వీలర్లో వెళ్తాను, సార్ 4 వీలర్లో వెళ్తాను. సార్ ఇంకే ఖాస్ బాత్ హై అभी भी తర్వాత ఏప్రిల్లో ఇంకో సెషన్ కూడా ఉంది మనకు. సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు అప్పటికి ప్లాన్ చేయండి ఫ్యామిలీతో. थैंक यू सो मच. आप हाँ प्लीज. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇంటికాడ ఉన్నటువంటి ప్రాబ్లమో లేకపోతే లైఫ్లో జరిగే ప్రాబ్లం ఇట్లా అవుతుంటారు కదా. సో ప్రాబ్లం వస్తే దేవునికి థ్యాంక్ యూ చెప్తాం. ఇప్పుడు మేమున్నటువంటి సిచ్యువేషన్లో సో నాకు లాస్ట్ ఇయర్ యొక్క ఎఫెక్ట్తో కార్ వచ్చింది, క్రౌన్ అయినా, ఫారెన్ ట్రిప్ వెళ్ళినా. బట్ ప్రాబ్లం ఏదైతే వస్తుందో దేవునికి మేము కొంచెం శక్తి ఇవ్వనుకుంటున్నాం. ఈ రోజు మేము ఈ స్టేజ్ మీద ఉన్న మా ఇంటికాడ ప్రాబ్లం ఏముందంటే మా అత్తమ్మ భూమి మీదకి వెళ్ళి లేవదు. నా కొడుకు 12 years ఉంటాడు, మా పాప 9 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు ఆమెను లేపి పైన టిఫిన్ వాళ్ళకు చెప్పేచ్చినాం, టిఫిన్ తీసుకొస్తున్నారు. మా అత్త లేపి కూర్చుని పెడుతున్నారు. నైట్ మా ఓనర్ వాళ్ళు తాళం వేసి మాకు ఫోన్ చేశారు, మీ పిల్లలు ఇంట్లో ఉన్నారని. సో ప్రాబ్లం అనేది ఈరోజు ఎట్లాంటిదంటే మాకు పర్పస్ ఏర్పడింది సార్. మా ప్రాబ్లం అయితే మా ప్రాబ్లం అయితే గట్టి ఉందో దానికంతా తొందరగా మేము ఇక్కడ సక్సెస్ కావడానికి ఈరోజు మా పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. तो इन्होंने ये बता रहे प्रॉब्लम डिफरेंट अलग अलग टाइप के प्रॉब्लम होते हैं. आज हम यहाँ पे स्टेज पे बैठे हैं. घर में मेरी सासू माँ रहती है. मेरी सासू माँ पैरालिसिस है, वो पलंग पे से उठ नहीं सकती. मेरे इतने बच्चे हैं और उनको यहाँ पे नहीं ला सकते. वो मेरे 2 बच्चे हैं, उनको वॉशरूम को आते लेके जाके वॉशरूम को लेके जा रहे, फिर घर में डाल रहे, घर में बिठा रहे, फिर लॉक कर रहे, फिर बोल रहे हम लॉक कर लिए घर. वो प्रॉब्लम रहने के बाद भी हम यहाँ पे दोनों वाइफ एंड हस्बैंड है. वाह, अभी कोई बहाना है? थैंक यू सो